సీటు తెచ్చిన తంట ఆ పార్టీ శ్రేణులకు నిరాశను మిగిల్స్తోంది. ఒక్కటంటే ఒక్క సీట్ మాకు కేటాయించండి, ఇన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేసిన మాకు మొండి చేయి చూపడం తగదు, గెలవగల సీట్ను కూడా తమకు కేటాయించకపోతే ఎలా అంటూ ఆ పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటూ అధిష్టానానికి సంకేతాలు జారీ చేశారు. ఇంతకీ సీట్ కోసం ప్రాకులాడుతోన్న ఆ పార్టీ నేతలెవరు? కార్యకర్తలు ఆగ్రహావేశాలతో ఊగిపోతోన్న ఆ జిల్లా ఏంటి? ఓసారి చూద్దాం. తెలుగుదేశం జనసేన పార్టీ మధ్య ఏర్పడిన పొత్తులతో కొన్ని ప్రాంతాల్లో నిరాశ నిస్పృహలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీకి తొలి విడత జాబితాలో ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంపై జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్లలో జనసేన పార్టీని బలోపేతం కోసం అక్కడ అందరూ ఐక్యంగా పనిచేశారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి, సిటీ అధ్యక్షుడు సుజయ్ బాబులు జనసేన జెండాలను తమ భుజాలపైకెత్తుకుని పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఎప్పటికప్పుడు ప్రచారాలు చేయడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జనంలోకి జనసేన మార్కును తీసుకెళ్లడంతో సఫలీకృతులయ్యారు. అలా నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీని గతంలో కంటే మెరుగ్గా బలోపేతం చేశారు. అటు జన సైనికులు కూడా జనసేన సత్తా ఏమిటో చూపేందుకు సిద్ధమైపోయారు. గతంలో కూడా 2009 ప్రజారాజ్యం పార్టీ నెల్లూరు సిటీలో విజయకేతనం ఎగరవేసిన పరిస్థితులు కలిసి వస్తాయని జన సైనికులు ఆశాభావం వ్యక్తం చేశారు. అందులో భాగంగా ఎన్నికల వేళ నెల్లూరు నుంచి మనుక్రాంత్ రెడ్డికి అవకాశం ఇస్తారని అందరూ భావించారు. అయితే పొత్తుల్లో భాగంగా నెల్లూరు సీటును తెలుగుదేశానికి కేటాయించారు. నెల్లూరు సిటీ నుంచి వైసీపీ తరపున మరోమారు అనిల్ పోటీ చేస్తారని అందరూ భావించారు. ఆయనకు సరైన ప్రత్యర్థిగా మాజీ మంత్రి నారాయణ నిలుస్తారని, వారిద్దరి మధ్య పోటీ రసవత్తరం అవుతుందని అనుకున్నారు. అయితే వైసీపీ అధినాయకత్వం అనిల్ ను నర్సారావుపేటకు పంపించేసి కార్పొరేటర్ స్థాయి వ్యక్తి అయిన డిప్యూటీ మేయర్ ఖలీల్ ను ఆ స్థానంలో నిలబెట్టింది. ప్రజల్లో పెద్దగా బలం లేని, ఓటు బ్యాంకు అంతగా లేని ఖలీల్ పై గెలవడం నల్లేరుపై నడక. ఈ తరుణంలో నెల్లూరు సిటీ జనసేనకు కేటాయిస్తారని, ఖలీల్ ను ఓడించడం సులభమవుతుందని ఆ పార్టీలోని అందరూ ఎంతగానో ఎదురు చూశారు. కానీ జనసేన తెలుగుదేశం తొలి విడత జాబితాలో నెల్లూరు సిటీని తెలుగుదేశం అభ్యర్థి అయిన మాజీ మంత్రి నారాయణకు కేటాయించడంతో జనసేన శ్రేణుల్లో నైరస్యం నెలకొంది. వందలాది మంది జన సైనికులు జిల్లా పార్టీ ఆఫీస్ వద్దకు వచ్చి ఆందోళన చేసి పొత్తుల్లో జనసేనకు అన్యాయం జరుగుతుందంటూ నిరసన తెలిపారు. అయితే కార్యకర్తల ఆందోళనపై స్పందించిన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి, జిల్లా నాయకులు సుజయ్ బాబులు రెండో విడత జాబితాలో ఎలాగైనా నెల్లూరు జిల్లాలో జనసేనకు ఓ సీటు కేటాయించేలా చూస్తామని సర్ది చెప్పారు. ఇక నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరం తర్వాత కోవూరు నియోజకవర్గంలో జనసేన బలమైన పార్టీగానే అవతరించి ఉంది. కోవూరులో జనసేనకు మంచి క్రేజ్ ఉంది. మరి రెండో విడత జాబితాలో కోవూరును జనసేనకు కేటాయించాలన్న డిమాండ్లు ఆ పార్టీ నుంచి వెలువడుతున్నాయి. జనసేన జిల్లా అధినాయకత్వం కూడా ఒక్క సీటు కూడా జిల్లాకు కేటాయించకపోతే జనసేన ఓట్లు చీలిపోతాయన్న ఆందోళనలో ఉన్నారు. పొత్తుల్లో ఒక్క సీటు కూడా జిల్లాకు ఇవ్వకుండా పార్టీ కార్యకర్తలను తెలుగుదేశంకు అనుకూలంగా చేయమని చెప్పలేమని, ఒకవేళ చెప్పినా జన సైనికులు వినే పరిస్థితుల్లో లేరని అధిష్టానానికి వారు అల్టిమేటం జారీ చేస్తున్నారు. రెండో విడత జాబితాలో కోవూరు సీటును జనసేనకు కేటాయించాలన్న డిమాండ్లను వారు అధినేత పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకెళ్లనున్నట్లు సమాచారం. మరి ఈ విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా నెల్లూరు జిల్లాలో ఒక్క సీటు కూడా జనసేనకు కేటాయించకపోతే తెలుగుదేశం పార్టీకి ఈ పరిస్థితి క్లిష్టతరంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లాలో తెలుగుదేశం జనసేన పార్టీ మధ్య విభేదాలు ఉంటే అవి రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపుతాయని, దీనివల్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నష్టపోతారని అంటున్నారు. జనసేన ఓటు బ్యాంక్ టీడీపీ ఖాతాలో పడాలంటే వారు అడిగినట్లుగా జిల్లాలో ఓ సీటును జనసేనకు కేటాయించాలని అంటున్నారు. మరి నెల్లూరు జిల్లాలో జనసైనికులు నెలకొన్న నిరాశ నిస్పృహలను అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తారో వేచి చూడాలి.